Hallelujah. Praise God. Before we go to the word, let's have a short prayer. వాక్యంలోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, సర్వోన్నతుడా, మా గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతగానో ఆదరించి కాపాడి తిరిగి మరలా మరోసారి మీ సన్నిధికి చేర్చిన విధానానికే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచుకుంటున్నందుకు వందనాలు ప్రభువా. మీ జ్ఞానముతో పరిశుద్ధాత్ముడా మీ సన్నిధిలో మమ్మల్ని నడిపించి ప్రతి వాక్కు మీదే ఉండగలిగే కృపను ప్రసాదించుమని, దీన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని కూడా మా అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి తండ్రి ఘనత మహిమ కూడా మీరే పొందుమని ప్రభు అయిన ప్రియరక్షకుడనే యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి అంశము, ఇట్స్ ఎ వండర్ఫుల్ టైటిల్ గాడ్ గివెన్ us today, that is world within you. World within you. The whole world is within you. The whole creation is within you. Hallelujah. అంటే నీలోని ప్రతి సృష్టి కూడా నీలోనే ఉంది, ప్రపంచమంతా కూడా నీలోనే ఉన్నదనే అంశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఈ రోజున. మరి ఎందుకు ఈ అంశం ఇలా అంటున్నాను ఇవాళ, ఎందుకని ఇలాంటి అంశం మనకు వచ్చిందని చూస్తే, God never created anybody with empty vessel. God created everyone and filled with some treasure for the great purpose. He created us and he kept some treasure within us. So without that he did not create just like that. Hallelujah. When we go to the verses, 2 Corinthians 4:7, but we have this treasure in jars of clay to show that this all surpassing power is from God and not from us. Because when we see this surpassing power is from God, it is not ours. The treasure, what he kept it in this clay jar, it is by God for a great purpose. So this jar has not sent just like that. This mud jar he created, he did not send to the earth without anything. He kept something great, isn't it? So that we have to understand. And when he sent it, it is sent for a great purpose. హల్లెలూయా. మరి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని సృజించిన తర్వాత ఖాళీగా ఏమీ పెట్టలేదు. ఈ మట్టి కుండని, ఈ మట్టి కుండలో ఒక అమూల్యమైనటువంటి ఒక చక్కని అమూల్యమైనటువంటి విషయాలు మనలో పెట్టి మనల్ని భూమికి పంపించడం జరిగింది. ఏమీ లేకుండా ఎంటీగాను ఖాళీ కూజాని పంపించలా. ఈ మట్టి కుండని ఖాళీగా పంపలేదు, దాంట్లో అమూల్యమైన. మనం ఒకసారి మనం చూసుకుంటే 2 కొరింథీయులు 4:7 చూద్దాం. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉన్నట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. హల్లెలూయా. ఈ ఐశ్వర్యం మాకు కలదు, కానీ అది మా మహత్యము కాదు. ఇక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉంది, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మాకున్నటువంటి ఐశ్వర్యము దేవుడు పెట్టినది. అది ఒక పర్పస్ కోసం. నిన్ను నన్ను సృజించింది ఒక ప్రణాళిక కోసం. ప్రణాళిక లేకుండా ఎవరము కూడా ఈ భూమి మీద జన్మించలేదు. ఆ జన్మనిచ్చిన దేవుడు నీలోను నాలోను ఒక గొప్ప విషయాన్ని పెట్టి, ఒక అమూల్యమైనటువంటి ఈ బలాధిక్యతని మనలో పెట్టి
మరి ఐశ్వర్యాన్ని పెట్టి నిన్ను నన్ను ఈ భూమిలో వదిలాడు. అది ఆయన ప్రణాళిక కొరకు. అంతేగాని ఖాళీ కుండను వదిలేసి ఏ ప్రణాళిక లేకుండా ఏదో గాలికి పుట్టాము, గాలికి పెరిగాము, గాలికి చనిపోయాము, ఏ ప్రణాళిక లేకుండా మనం లేము. ప్రతి ఒక్కరము కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాం. అది తెలుసుకోగలగాలి. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే if you are not try to understand this, because this is more important in our lives to understand this. If you are not delivering this treasure, then you are doing injustice to the next generation. మరి ఏదైతే నీలో పెట్టాడో, ఏ అమూల్యమైనటువంటి ఆ సీక్రెట్ ఎంతో జాగ్రత్తగా నిన్ను తయారు చేసి ఎంతో జాగ్రత్తగా అమూల్యమైనటువంటి విషయాన్ని నీలో పెట్టాడు, అది నువ్వు డెలివరీ చేయకుండా, అంటే నువ్వు దాన్ని లోకానికి అందించకుండా అలాగే నీలో ఉండి నువ్వు చనిపోయినట్లయితే ఆ మిగిలిన జనరేషన్, నీ పిల్లలు ఎవరైతే నీ జనరేషన్ ఉందో వాళ్ళకు నువ్వు అన్యాయం చేసినట్లుగా అవుతావు. ఇఫ్ యు ఆర్ నాట్ డెలివరింగ్ దిస్ విత్ ఫెయిత్ఫుల్నెస్, విత్ ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీ, దట్ మీన్స్ యు ఆర్ డూయింగ్ ఇంజస్టిస్ టు ద నెక్స్ట్ జనరేషన్. అది మనం తెలుసుకోవాలి. ముందులే చూద్దాం, తర్వాత ఏముందో కనుక్కోనక్కర్లేదు. మనం ఎవరో తెలియకుండా ఏదో పుట్టాము, అందరిలాగా పుడుతున్నాం, లోకంలో అందరిలాగా జీవిస్తున్నాం, అందరిలాగా చనిపోదాం, కొద్ది గొప్ప సంపాదించుకుందాం, పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని పుట్టిద్దాం, ఒక సంసారం, ఒక కుటుంబాన్ని చూసుకొని చనిపోదాం. చనిపోయేటప్పుడు ఏడుస్తాయి, ఐసీయూలోని చనిపోదాం. అది కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితము ఒక ప్రణాళిక కలిగింది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు, క్రైస్తవులే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రణాళికతోనే జన్మించారు. కానీ ఎవరైతే దీన్ని కనుక్కుంటారో, తెలుసుకుంటారో, అది తెలుసుకోవడం దేని ద్వారా? జ్ఞానము ద్వారా. ఆ జ్ఞానం దేని నుండి వస్తుందో మనం చూడొచ్చు. ముందుకు వెళ్ళి చూద్దాం. బికాస్ వితౌట్ knowing the purpose of your life, if you die, that means you are doing injustice to the next generation. Key to freedom is knowledge. Key to knowledge is truth. Key to truth is the creator, that is the manufacturer who manufactured this vessel. That is the key for the truth. The truth will be known by him only. Nobody knows. Nobody can tell you who you are, what you are, what is kept inside you. This can be told by only the manufacturer. Hallelujah. Because if you understand, your great enemy is not sin or Satan. Your enemy is ignorance, lack of knowledge. Hallelujah. If you really see, the knowledge is not the books. Knowledge is matter written in the books. If you read and receive, then your spiritual eyes will be open. Then you will know who you are in Christ. Always I tell you, we are not a normal humans. We are with treasure. We are very valuable creature in the creation. We have a part in this creation. We have a burden in this creation. We have responsibility on this creation. And we are the ones who has to carry the government on our shoulders. Always we talk about these things. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి మూలము ఫ్రీడమ్ అంటే మన వాట్ యు కాల్ దట్ ఫ్రీడమ్, మనకి స్వాతంత్ర్యము నాలెడ్జ్ ద్వారా, అంటే జ్ఞానము ద్వారా. మరి ఆ జ్ఞానానికి కారణం ట్రూత్, అంటే సత్యం. మరి ఈ సత్యము ఎక్కడి నుండి వస్తుంది? క్రియేటర్, నిన్ను తయారు చేసినటువంటి ఆ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో, ఆ సృష్టికర్త,
ఆ సృష్టికర్త దగ్గర నుండే ఈ నిజాన్ని నీకు తెలియాలి. మరి మనం అనుకుంటాం మనకి శత్రువు పాపం, మనకి శత్రువు సాతాను. కాదు, అజ్ఞానమే నీ శత్రువు. జ్ఞానము లేకుండా ఉండడమే నీ శత్రువు. నువ్వు ఆ నిజాలు తెలుసుకోకుండా ఉండటమే నీకు శత్రుత్వం. మరి నాలెడ్జ్, ఈ జ్ఞానం అన్నది పుస్తకం కాదు, పుస్తకం జ్ఞానం కాదు. పుస్తకంలో రాయబడింది జ్ఞానం. దాన్ని నువ్వు చదివి తెలుసుకున్నప్పుడే నీ కళ్ళు తెరవబడతాయి. నువ్వు సృష్టిలో ఏంటి, ఈ సృష్టికి నీకు సంబంధం ఏంటి, ఈ సృష్టిలో నీకున్నటువంటి బాధ్యత ఏంటి, ఈ సృష్టిలో నీకున్నటువంటి బరువు ఏంటి, మరి ఈ సృష్టిలో నీ భాగం ఏంటి, ఇవి తెలుసుకోవాలంటే నువ్వు పుస్తకంలో రాయబడింది చదివేది దాన్ని నువ్వు జీర్ణించుకోగలగాలి, దాన్ని తెలుసుకోగలగాలి. నీకు ఎప్పుడైతే ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అని క్లియర్గా రాయబడింది కదా. మనం చూస్తే, ఎందుకంటే వి ఫెయిల్ బై నాట్ నోయింగ్ ద ట్రూత్. ఆ నిజం తెలుసుకోకుండానే మన జీవితంలో ఎన్నో విషయాల్లో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే ఆ నిజాన్ని తెలుసుకో, అందుకనే యోహాను సువార్త 8:32లో క్లియర్గా రాయబడి ఉంది, ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఆ సత్యము నిన్ను విడుదల చేస్తుందని రాయబడి ఉంది. మరి అదేవిధంగా వెన్ వి సీ ద అదర్ గో ఫర్దర్, ద ట్రూత్ కమ్స్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరర్. ద మ్యానుఫ్యాక్చరర్ knows the truth and tricks of his product, not the dealers, not in the wholesalers, not the retailers, not anybody else. No one will know the secret of the product except the manufacturer, except the designer. Only the designer knows where he kept the reset buttons, where he kept a recharging port, where he kept any secret things. Only the manufacturer knows. Only your creator knows about you, about your life, about your depth, about your knowledge, about your wisdom. Only your creator knows, nobody else. Hallelujah. This we have to know, because the product will be known by only the manufacturer. That's why if you go to James 1:5, if any of you lacks wisdom, you should ask God, who gives generously to all without finding fault, and it will be given to you. Hallelujah. When you are lack of any knowledge, lack of the wisdom, you have to go back to the Creator. What He has given, the handbook, what He has given for the knowledge, we have to read this and to know what you are, where you are lacking, where your knowledge is cannot build. You have to ask the Creator. That's why very clearly it shows you should ask the God. Ask God, He can give you generously, without any delay and without any finding any fault. He can straight away give it to you, that wisdom. మరి మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే ఇప్పుడు మనకి గొప్ప శత్రువు ఎవరు? పాపం కాదు, సాతాను కాదు మన శత్రువు. మన శత్రువు అజ్ఞానము. మన శత్రువు జ్ఞానానికి, తెలివికి దూరంగా మనం జీవించడమే మన శత్రుత్వం. మరి అలా అన్నప్పుడు మరి ఈ పుస్తకాల్లో కాదు కదా, పుస్తకాల్లో రాయబడినది నిజం. ఆ నిజాన్ని నువ్వు తెలుసుకోవాలంటే పుస్తకాన్ని చదివి ఆ నిజాన్ని తెలుసుకొని ఎటువంటి ఫెయిల్యూర్ లేనటువంటి జీవితాన్ని జీవించాలి. అందుకని మనకి యోహాను సువార్త 8:32లో ఇందాక చదువుకున్నాం మనం, ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అని మనం చదువుకున్నాం. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే ట్రూత్ కమ్స్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరర్, అంటే నీ క్రియేటర్, నీ సృష్టికర్త దగ్గర నుండే, నీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుండే ఆ నిజాలు బయటికి వస్తాయి. నీలో ఉన్నటువంటి ఆ అమూల్యమైనటువంటి విషయాలు నిన్ను తయారు చేసినటువంటి ఆ దేవునికే తెలుసు, ఇంకెవరికి కూడా తెలియదు.
నువ్వు ఎవరిని వెళ్ళి అడిగినా కూడా నీలో ఎక్కడ ఏం పెట్టి ఉన్నాడో ఆయనకు ఒకటికే తెలుసు. నీలో ఏ లోపాలు ఎప్పుడు రావచ్చు అని ఆయనకు తెలుసు. నువ్వు ఏ విధంగా నడిచినప్పుడు నీలో లోపాలు వస్తాయి, నువ్వు ఏ విధంగా తప్పిపోయినప్పుడు నువ్వు ఎక్కడ జారి పడతావు, ప్రతి ఒక్కటి కూడా ఆయనకే తెలుస్తుంది, కానీ ఇంకెవరికీ తెలియదు. నీ తల్లిదండ్రులకు తెలియపోవచ్చు, నీ స్నేహితులకి తెలియపోవచ్చు, నీ వెల్ విషర్స్కి తెలియపోవచ్చు, కానీ నీ సృష్టికర్తకి తెలుసు. నువ్వు ఏ విధంగా నడుస్తావు, ఏ దారిలో నడవాలని ఆయన సృష్టికర్త నీకు ఏర్పాటు చేసి పెట్టాడో అదే దారిలో నువ్వు నడవాలి. ఆ విధంగానే నువ్వు ఆలోచించాలి, ఆ విధంగానే నీ జీవితాన్ని మలుచుకోవాలి. అలా కాకుండా ఆ మ్యానుఫ్యాక్చరర్స్ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్కి తప్పి నువ్వు జీవించినప్పుడు తప్పకుండా పాపంలో పడడం సహజం. అది పాపం ఏంటి, దేనికి తీసుకెళ్తుంది? నాశనానికి దారి, మరణానికి దారి తీసుకొని వెళుతుంది. నువ్వు మరణానికి దూరంగా జీవించాలి, లేదా నీ పాపపు జీవితానికి దూరంగా జీవించాలంటే నిజం నీకు తెలియాలి, నువ్వు ఎవరో నీకు తెలియాలి, నీ పాత్ర ఏంటో నీకు తెలియాలి, నువ్వు సృష్టికర్త ఎవరో నీకు తెలియాలి, నువ్వు నడవలసిన తోవ నీకు తెలియాలి, నీ జీవిత చరిత్ర నీకు ముందే తెలిసి ఉండాలి. అది తెలిసి ఉండాలంటే ఆ నిజము తెలియాలి, నీ ఆత్మీకళ్ళు తెరవబడాలి. అంటే నీ పుస్తకంలో రాయబడినటువంటిది ఏదైతే నీ హ్యాండ్ బుక్ ఉందో అది మనం చూసినట్లయితే ఇక్కడ వెన్ వి సీ, అందుకనే యోహాను యాకోబు సువార్త 1:5 చదవము ఒకసారి. మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని కూడా గద్దించకుండా హల్లెలూయా ధారాళంగా దయచేసేటువంటి దేవుడు. నువ్వు అడగడమే ఆలస్యం, నీ జ్ఞానం తక్కువ ఉంది, లేదా నువ్వు కన్ఫ్యూజ్ అయి ఉన్నావు, నీవు చాలా తికమకగా ఉన్నావు, నీ జీవితంలో ఒక్కొక్క సమయాల్లో ఎటు వెళ్ళాలో తెలియదు, ఆ సమస్యల నుండి ఏ విధంగా నువ్వు బయట రావాలో తెలియదు. అసలు ఎందుకు వచ్చింది నాకు ఈ కష్టం, ఎందుకు వచ్చింది అనారోగ్యం, ఎందుకు వచ్చింది ఆర్థిక పరిస్థితి అని నువ్వెంతగానో నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. కానీ నీ గొప్ప దేవుడు ఎప్పుడైతే నువ్వు జ్ఞానం అడుగుతావు, తండ్రి నాకు అర్థం కావట్లేదు, ఈ సమస్య నుండి నేను ఎలా బయట రావాలి, నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నాకు తెలివినివ్వు, నాకు దారి చూపించినప్పుడు నీ ఆత్మీయ కళ్ళు తెరిచి నీకు త్రోవ చూపించేటువంటి గొప్ప దేవుడు. ఆలస్యం చేయడు. నువ్వు మనస్ఫూర్తిగా అడిగినప్పుడు ఎగతాళిగాను ఎక్కడో కూర్చొని ఏదో ఒక విధంగా ఉన్న పరిస్థితిని బయటకు వస్తే చాలని కాదు, నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు అంకితం చేసుకొని నీ దేవుణ్ణి అడిగినట్లయితే ఆ సమస్య నుండి బయటకు తీసుకొచ్చే గొప్ప దేవుడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 10:27 ఒకసారి చూడండి అమ్మా. ఇఫ్ యూ సీ John 10:27, మై షీప్ నోస్ మై వాయిస్ అండ్ ఐ నో దెమ్. ఇక్కడ అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, వాటిని నేను ఎరుగుదును అంటున్నాడు. హల్లెలూయా. వాటిని నేను ఎరుగుదును అంటున్నాడు. ఆయనకు ఒకటికే తెలుసు ఆయన గొర్రెల గురించి, ఇంకెవరికీ తెలియదు. ఆయన తయారు చేసి పంపినటువంటి ప్రతి గొర్రె విషయం ఆయనకు తెలుసు. ప్రతి అమూల్యమైనటువంటి కుండ గురించి, ప్రతి కుండ గురించి ఆయనకు తెలుసు. ఎక్కడ పెడితే అది జాగ్రత్తగా ఉంటుందో ఆయనకు తెలుసు. ఎక్కడ బీటు రాకుండా, ఎక్కడ చితికిపోకుండా, ఎక్కడ విరిగిపోకుండా అమూల్యంగా అది జాగ్రత్త పెట్టినటువంటి అద్దాల మెడలో పెట్టవలసినటువంటి విధానం ఆయనకు ఒకటికే తెలుసు. కానీ అద్దాలని పగల కొట్టుకొని బయటకు వచ్చినప్పుడు అది ఆయన బాధ్యత కాదు. అందుకని అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అన్నాడు. ఆయన స్వరాన్ని ఎవరు వినగలరు? ఆయన గొర్రెల మట్టుకే, ఆయనకు విధేయత కలిగి జీవించిన వాళ్ళు ఒకరికే. అందరికీ తెలియదు, అందరికి వినలేరు, అది అందరూ వినలేరు. ఆయన గొర్రెల మట్టుకే అంటున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి, ఆయన వేరుపరిచినటువంటి ఏ గొర్రెల మంద ఉందో, లేపబడే గొర్రెల మంద ఉందో ఆ మందకు మట్టుకు ఆ స్వరం వినిపిస్తుంది. ఆ స్వరానికి విధేయత చూపిస్తాయి, ఆ పిలుపుకి విధేయత చూపిస్తాయి.
అందుకని ఆ గొర్రెలు నాకు తెలుసు అంటున్నాడని. ఇఫ్ యూ సీ ద సేమ్ థింగ్, ఫాలో ద మాన్యువల్ handbook, that is instructions. In other hand, it may not work. Without reading the manual, it is very difficult for you to lead your life. ఒక ఉదాహరణకు మనం చూస్తే, ఒక మిక్సీ కొన్నాం అనుకోండి, ఇది కొత్త రకం మిక్సీ వచ్చింది, మామూలుగా నువ్వు ఆన్ చేస్తే అది ఆన్ అవ్వలేదు, నువ్వు అనుకుంటావు అది డిఫెక్టివ్ పీస్ అనుకుంటావు. కానీ అదే నువ్వు మాన్యువల్ చదివిన తర్వాత ఆ జార్ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్గా స్లాట్లో పెట్టి ఒక డైరెక్షన్లో తిప్పినప్పుడు అక్కడ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ అయినప్పుడు అది వెళ్ళే ఆ ఇగ్నిషన్ ఏదైతే మెయిన్ స్విచ్ ఉంటుందో దానికి కనెక్ట్ అయినప్పుడే నువ్వు స్విచ్ ఆన్ చేస్తే అది ఆన్ అవుతుంది. నీ పాతకాలపుది మామూలుగా పెట్టి ఆన్ చేసినప్పుడు ఆన్ అయిపోతుంది. కానీ ఇప్పుడు కొత్త సేఫ్టీతో తయారు చేసినటువంటి మిక్సీ గ్రైండర్ని నువ్వు ఆ స్లాట్లో పెట్టి తిప్పినప్పుడు అది వెళ్ళి ఆ బటన్ని సేఫ్టీ బటన్ ప్రెస్ చేసినప్పుడు అది లాక్ అయిన తర్వాతనే నీ మిక్సీ ఆన్ అవుతుంది. అది నువ్వు మాన్యువల్ చదవకుండా ఆ మిక్సీ ఫాల్టీ అని తీసుకెళ్ళి మ్యానుఫ్యాక్చరర్ నువ్వు డీలర్కి ఇస్తే ఆ డీలర్ చదివి నీకు చెప్పాలి. అదే నువ్వు చదువుకుంటే దానికి నువ్వు ఓనర్ అవుతావు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నీ మాన్యువల్ ఇది, నీ హ్యాండ్బుక్ ఇది చదవకుండా ఉన్నప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. బికాస్ వీ ఫెయిల్ ఇన్ మేనేజింగ్ ఫైనాన్సెస్, వీ ఫెయిల్ ఇన్ మ్యారేజెస్, వీ ఫెయిల్ ఇన్ బ్రింగింగ్ అప్ అవర్ చిల్డ్రన్. వై? బికాస్ వీ డోంట్ రీడ్ ద మాన్యువల్. ప్రైజ్ గాడ్. God has given wonderful manual. This is the handbook. There is a troubleshooting in this. User's book. How to lead your life has been given through this every moment of your life. Every moment. If you lack of your knowledge, you ask your creator. The manufacturer who manufactured you, go back to him. If you cannot understand, ask the Holy Spirit. The Holy Spirit can teach you what God already told you. The same things He will teach you. He will make you to understand. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్ముడిని అడుగుతావో, నీకు ఒకవేళ ఇప్పుడు ఈ రోజున మనం ఎన్ని విషయాల్లో మనం ఫెయిల్ అవుతున్నాం మన జీవితాల్లో. మన ఫైనాన్షియల్స్ని మనం సరిగ్గా సరిదిద్దుకోవటం, మన ఆర్థిక పరిస్థితుల్ని సరిదిద్దుకోలేక జీవితాల్లో ఫెయిల్ అవుతున్నాం. మన మ్యారేజెస్, మన వైవాహిక జీవితంలో మనం ఫెయిల్ అవుతున్నాం. మన పిల్లల్ని మనం సరైనటువంటి దారులు పెట్టడంలో ఫెయిల్ అవుతున్నాం. కారణం ఏంటి? ఎందుకంటే బిఫోర్ యూస్ యు రీడ్ ద మాన్యువల్. పెళ్ళికి ముందు ఇది చదువు, దాంపత్య జీవితం ఎలా ఉండాలన్నది. నువ్వు సంపాదనకు ముందు నీ సంపాదన ఏ విధంగా నువ్వు ప్రాపర్గా దాన్ని అమలులోకి తెచ్చుకోవాలి, దీంట్లో ఉంది. పిల్లల్ని కనకముందు పిల్లల్ని ఎలా పెంచాలో దీంట్లో ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్సైడ్ దిస్. దిస్ ఈజ్ యువర్ హ్యాండ్బుక్, డైలీ హ్యాండ్బుక్. నాట్ ఫర్ ఆల్ ద లైఫ్, ఫ్రమ్ యువర్ బర్త్ టు ద లాస్ట్ బ్రీత్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్సైడ్ దిస్. As long as you are reading and following, you will never fail in your life. మన జీవితంలో ఫెయిల్యూర్ అన్నది లేదు. ఎక్కడా కూడా కింద జారి పడిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ హ్యాండ్బుక్ ఏదైతే నీకు గైడ్ ఉందో, ఈ గైడ్ నీ చేతుల్లో ఉన్నంత వరకు ఫెయిల్యూర్ అన్నది లేనే లేదు. రోజు చదువుతున్నప్పుడు, నీ సమస్య వచ్చినప్పుడు వెళ్ళి చూడటం కాదు, ట్రబుల్ షూటింగ్ కాలంలోకి వెళ్ళి చూడటం కాదు. మన మాన్యుల్లో ట్రబుల్ షూటింగ్ కాలమ్స్ ఉంటాయి, 2-3 పేజీలు. నీ ఆన్ ఉన్నప్పుడు ఏది నొక్కి చూడు, ఇది నొక్కి చూడు, నీ వైర్ సరిగ్గా ఉందా లేదో చూడు, స్విచ్ ఆన్ అయిందా లేదో చూడు, ఇవన్నీ రాసి ఉంటాయి. అలా కాదు నీ జీవితం కావాల్సింది. ప్రతిరోజు కూడా ఈరోజు జీవితం నీకేంటి? ఆ గ్రంథంలో ఉన్నది చదువు. ఈ గ్రంథాన్ని చేతుల్లో పట్టుకొని తిరిగినంత మాత్రం జ్ఞానం నీలోకి రాదు. నీకు దాంట్లో చదివి నెమరవేసి దాన్ని నువ్వు జీర్ణించుకున్నప్పుడు ఈ జ్ఞానము నీతో ఉంటుంది.
ఎప్పుడైతే ఈ జ్ఞానం నీతో ఉంటుందో నువ్వు ప్రతిదీ కూడా సరైనటువంటి జీవితాన్ని నువ్వు మలుచుకోగలుగుతావు. ఎక్కడ కూడా జారిపడే పరిస్థితి నీ జీవితంలో ఉండదు. జారక ముందే ఎక్కడ కుదుటగా నడవాలన్నది దీంట్లో రాయబడి ఉంటుంది. నీ పెళ్ళికి ముందే దీన్ని చదివినట్లయితే వైవాహిక జీవితం ఎలాగా, నువ్వు సంపాదనకు ముందే నీ సంపాదనని ఏ విధంగా మరి పరలోక రాజ్యానికి ఇస్తూ నువ్వు మరి నీ జీవితంలో సరిగ్గా నువ్వు చూసుకోవాలన్నది నీకు దీంట్లో రాయబడి ఉంది. పిల్లల్ని కనక ముందే నీ పిల్లల్ని ఏ విధంగా పెంచాలన్నది కూడా దీంట్లో రాయబడి ఉంది. ఈ రాయబడి ఉన్నది నువ్వు జాగ్రత్తగా చదివినట్లయితే నీ సంసారంలో, నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో ఎక్కడా కూడా లోటు లేనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఈ రోజున మన జీవితాల్లో లోటుపాట్లు వస్తున్నాయి. కారణం ఏంటి? దీన్ని చదవట్లేదు కాబట్టి. వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ని చదవట్లేదు. దీంట్లో ఇచ్చినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా తెలిస్తే కదా, అవి తెలిస్తే మనం సరిదిద్దుకోవచ్చు. అవి చదవనప్పుడు ఎలా సరిదిద్దుకుంటావు? ఎవరి దగ్గరకు వెళతావు? ఏ జ్యోతిష్కుడి దగ్గరికి వెళతావు? వాడి జీవితం వాడికి తెలియదు. వాడి దగ్గరికి మనం వెళ్ళి వాడు చెప్పాలి. ఏ దైవ సేవకుడు ఏం చేస్తాడు? నీ దేవుడు ఎవరో నీకు తెలియదు, నువ్వు ఎలా పుట్టావో తెలియదు, ఎందుకు పుట్టావో తెలియదు, నీ మూలమేదో తెలియదు. నువ్వు దైవ సేవకుడికి దగ్గరికి వెళితే దైవ సేవకుడు ఎంతవరకు చేస్తాడు? దెర్ ఈజ్ ఎ లిమిటేషన్. ప్రవక్తకి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది, అపోస్తలకు ఒక లిమిటేషన్ ఉంటుంది, బిషపులకు ఒక లిమిటేషన్ ఉంటుంది. నీ సృష్టికర్తకి లిమిటేషన్ లేదు, అన్లిమిటెడ్. హల్లెలూయా. దెర్ ఈజ్ నో లిమిట్ ఇన్ ద నాలెడ్జ్, in the provision, in the protection, in the prosperity. There is no limitation for your God. As long as you are leaning on your God, there is nothing be failed in your life. No failures at all. Because you are leaning on Him. That's what He says, lean on me. నువ్వు నా మీద వాలిపో అని చెప్తున్నాడు. భారం మోయి వర్లరా నా యుద్ధకి రండి అని ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు. ఏ దేవుడు పిలుస్తున్నాడండి భారాలు మోయడానికి? నేను నీ భారాన్ని మోస్తాను రమ్మని ఏ దేవుడు పిలుస్తున్నాడు? ఏ మహోన్నతమైన పెద్ద పెద్ద మనుషులు ఎవరు పిలుస్తున్నారు? నీ కొరకు సిలువ ఎక్కి రక్తం కాల్చి చనిపోయిన ఆ ఒక్క దేవుడే నీ భారాన్ని మోయడానికి రెడీగా ఉన్నాడు. నా కాడి సులువైంది అంటున్నాడు. ఆ నీ భారాన్ని నువ్వు నాకు ఇచ్చేయి, నా సులువైన కాడి నువ్వు తీసుకో అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి ప్రియమైన బిడ్డలారా, మనం ఒక్కసారి 1 కొరింథీయులు 2:7 వెళదాం. ఒకసారి చదవండి. నేను ముందు ఇంగ్లీష్లో చదువుతాను. నో వి డిక్లేర్ గాడ్స్ విజ్డమ్, ఏ మిస్టరీ దట్ హ్యాస్ బీన్ హిడెన్ అండ్ దట్ గాడ్ డిస్టైన్డ్ ఫర్ అవర్ గ్లోరీ బిఫోర్ టైమ్ బిగాన్. ఒకసారి తెలుగులో కూడా చదవండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్ ఉత్పత్తికి ముందుగానే, అంటే ఈ భూమి పునాదులకి ముందుగానే. హల్లెలూయా. మన మహిమ నిమిత్తం, ఆయన మహిమ నిమిత్తం కాదు. ఇది జాగ్రత్తగా మీరు చూసినట్లయితే దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగత్ పునాదికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. మన మహిమ కొరకు భూమి పునాదులకు ముందుగానే ఈ జ్ఞానం ఉన్నది. అది మరుగు చేసి ఉంచాడు. ఈ రోజున తెలియపరుస్తున్నాడు నీకు నాకు. నువ్వు అడిగినప్పుడు ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు, ఈ మరుగైనటువంటి జ్ఞానము నీకు వచ్చినప్పుడు నీ జీవితంలో ఒక మహిమ నుండి ఒక మహిమకే కానీ, అందుకని ఇక్కడ నీ మహిమ కోసం అంటున్నాడు. అది నువ్వు మహిమలోకి నడవడానికి, మహిమతో ఉండడానికి, ఒక మహిమగా ఉండడానికి ఈ జ్ఞానం అంటున్నాడు. బికాజ్ దిస్ హ్యాస్ బీన్ ప్రీడిస్టైన్డ్. It's very clearly written, it's predestined.
Before the foundation of the earth, God has kept this wisdom. When you have this wisdom, which is so secretly kept it preserved for you, if you receive this wisdom, you will never fail in your life. This is kept it for your glory, very clearly. This is for our glory, he said. Before the time has begun, this wisdom, he kept it the hidden wisdom for your glory, for our glory, for my glory and your glory. Because you should be a vessel of glory. Hallelujah. That is the desire of God's heart. He don't want you be just a mud vessel. You should be a vessel of glory. Hallelujah. Vessel of glory. You are the carrier of the glory. Because he has created you for the great purpose of the kingdom. ఒక పర్పస్, ఒక ప్రణాళికతో నిన్ను సృజించాడు కాబట్టి ఆ మహిమలో నీవు ఉండాలని, ఒక మహిమ పాత్రగా నువ్వు ఉండాలని, మట్టి పాత్రగా కాదు, మహిమ పాత్రగా నువ్వు ఉండాలని ఆయన ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. కానీ మనం ఉన్న జీవితం చాలనుకుంటున్నాం. చాలదు. దేవునికి కూడా సరిపోవట్లేదు మనం జీవించే జీవితం, మనకు కూడా సరిపోవట్లేదు. ఎప్పుడు నిరుత్సాహమే, ఎప్పుడు కన్నీరే, ఎప్పుడు కష్టాలే. కారణం ఏంటి? మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం ఎవరో చదువుకొని తెలుసుకోలేకపోతున్నాం. మన శక్తి ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాం. మనలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి శక్తి ఏంటో మనకు తెలియదు. మామూలు మనుషులుగా మనం అనుకుంటున్నాం కాబట్టే ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు. దేనికి భయపడినటువంటి జీవితం మనకు దేవుడిచ్చాడు. బికాస్ ఇట్ ఈస్ ఎ మిస్టరీ. అవర్ లైఫ్ ఈజ్ ఎ మిస్టరీ. Because our God is a mystery. Nobody should come and tell who you are and what you are. We should understand that. There is no one who can come and tell you what you are. You should know by reading who you are. Because your strength and your potentiality only be known by your maker. The manual is maker's mind. Hallelujah. This is the maker's mind. This manual is the maker's mind. So if you want to know what is there in his mind about your life, you have to go through this. You have to go through this. Because the maker's mind is fully on this. This is his mind. This manual is his mind. And you are there in his mind. He created with his mind. ఆయన తన ఆలోచన చొప్పున తన స్వరూపంలో తయారు చేసుకున్నాడు నిన్ను నన్ను. ఆయన ఊరికినే తయారు చేయలేదు, ఒక ప్రణాళికతో. ఎందుకంటే నీలో ఉన్నటువంటి శక్తి, నీలో ఉన్నటువంటి అమూల్యత ఆయనకు ఒకడికే తెలుసు. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ మాన్యుల్ని నువ్వు చదివి నేర్చుకుంటావో, తెలుసుకుంటావో, ఆయన మనస్సును ఎరిగిన ఒక విశ్వాసం అవ్వగలుగుతావు. బికాస్ ద మ్యానుఫ్యాక్చరర్స్ మైండ్ ఆల్వేస్ ఏ క్రియేటివ్ మైండ్. హీ క్రియేట్స్ థింగ్స్ ఫ్రమ్ నథింగ్. శూన్యం నుండి సృష్టిని తీసుకొచ్చిన ఆ గొప్ప దేవుడు. See, I'll tell you something. A Toyota company, Toyota made a Toyota, Mercedes made a Mercedes. The creator of universe made a creator. Hallelujah. Ribrashatulehata. Hallelujah. A creator made a creator. You and me are the creators. The Honda company made a Honda scooter, isn't it? And the Toyota company made a Toyota car. Mercedes company made a Mercedes car. The creator made a creator. He did not make a donkey. He created the way he is, he made. He did not make anything
where people can say, no, this is something else. No. That's why we are called humans. Hum means dust. Man means spirit. That is a spirit in human, spirit in dust, the spirit inside the dust. Hallelujah. That's why we are humans. We are called humans because there is spirit and the dust. చూడండి, మనం ఒక ఉదాహరణ ఇప్పుడే చెప్తా ఉన్నాను ఇంగ్లీష్లో. మరి ఇది సృష్టికర్త జ్ఞానము, ఆయన మైండ్, ఈ పుస్తకం మనం చెప్తూ ఉన్నాము. మనం చూసినట్లయితే టొయోటా కంపెనీ టొయోటా కార్ని తయారు చేస్తుంది, మెర్సిడీస్ కంపెనీ మెర్సిడీస్ కార్ని తయారు చేస్తుంది, ఈ హోండా కంపెనీ హోండా స్కూటర్ని తయారు చేసింది. అలాగే సృష్టికర్తను తయారు చేశాడు. హల్లెలూయా. సృష్టికర్తను తయారు చేశాడు. ఆయన స్వరూపంలో, ఆయన స్వభావంలో, ఆయన జ్ఞానముతో. కానీ ఆ జ్ఞానాన్ని మనం ఎక్కడ పెడుతున్నాం? లోకంలో పెడుతున్నాం. నీకు నాకు జ్ఞానం లేక కాదు, తలకాయలు మార్చి ఏదో ఒకటి చేస్తుంటాం. ఈ రోజున మనం చదువుకోగలుగుతున్న జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? ఆయన ఇచ్చిన జ్ఞానం. ఈరోజు నడవగలుగుతున్నాం, ఎన్నో కార్యాలు చేయగలుగుతున్నాం. ఈ శక్తి, చేతులు కాళ్ళు, ఈ శక్తి ఆయన ఇచ్చింది. ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఆయన చేయగలిగింది ప్రతి ఒక్కటి మనం చేయగలమని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. The designer made it perfect. Why we are failing? Because we are imperfect. చాలా పర్ఫెక్ట్గా, కరెక్ట్గా, ఖచ్చితంగా ఏది ఎక్కడ ఉంచాలో ఆయనకు తెలుసు. తల తీసుకొచ్చి కింద పెట్టలేదు, తలతో పాకమని. కాళ్ళు ఉండవలసిన చోట కాళ్ళు పెట్టాడు, తల ఉండ చోట తల పెట్టాడు, కళ్ళు ఉండాల్సిన చోట కళ్ళు పెట్టాడు. ఎందుకని? అన్ని పర్ఫెక్ట్గా పెట్టాడు. కానీ అన్నిటిని సరిగా మనం ఉపయోగించుకుంటున్నామా? లేదు. ఈ రెండు చేతులు ఇచ్చింది ఆయన మహింపరచడానికి, ఆయన్ని ఆరాధించడానికి. ఈ రెండు చేతులు, ఈ నోరు. కానీ మనం దేనికి ఉపయోగిస్తున్నాం? ఎవరినో ఏలెత్తి చూపించడానికి, ఎవరినో కొట్టడానికి, ఎవరినో శపించడానికి ఈ నోటిని పలుకుతున్నాం, ఈ నోటిని ఉపయోగించుకుంటున్నాం, ఈ కళ్ళను ఉపయోగించుకుంటున్నాం, ఈ లౌకికమైన విషయాల కోసం ఈ అవయవాలను ఉపయోగిస్తున్నాం. కానీ దేవుని కొరకు ఎంతగా ఉపయోగించుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించి చూసుకోవాలి. ప్రతి అవయవం ఆయన చేసింది ఆయన్ని మహింపరచడానికి, మనం మహిమలో ఉండడానికి, మహిమ పాత్రగా ఉండడానికి. కానీ ఏ అవయవాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నాం ఒకసారి మనం తిరిగి చూసుకుంటే చాలా సిగ్గుకరంగా ఉంటుంది. మనిషికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానంతో ఈ గజెట్స్ తయారు చేసుకున్నారు. ఈ గజెట్స్తో లోకంలోకి ఉండిపోతున్నారు యవనస్తులు. ఈరోజు మనం రికార్డ్ చేయగలుగుతున్నాం అదే గజెట్తో, దేవుని వాక్యాన్ని 10 మందికి వినిపించడానికి. కానీ చాలామంది ఇదే సెల్ ఫోన్ని, ఇదే కెమెరాస్ని, ఇదే సెల్ ఫోన్ని దుర్విషయాల కోసం, లౌకికమైన విషయాల కోసం సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయి బానిసలైపోతున్నారు. నరకానికి నడుస్తూ వెళుతున్నారు. ఎంతో బాధాకరంగా ఉంటుంది. తల్లిదండ్రులుగా మాకెంతో బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే మాకు కిరీటం మా పిల్లలు. అదేవిధంగా సృష్టికర్త కూడా ఆలోచిస్తాడు. నా బిడ్డలు నా కిరీటంగా ఉండాలని ఆయన ఆలోచిస్తాడు. నా కిరీటంలో అమూల్యమైన రాళ్ళులుగా వాళ్ళు ఉండాలని ఆయన ఆలోచిస్తాడు. కానీ ఆ విధంగా మనం ఉండట్లేదు. మనం మొట్టమొదటిగానే చదువుకున్నాం 2 కొరింథీయుల్లో అమూల్యమైనటువంటి, చాలా అమూల్యమైన విషయాన్ని, ఆధిక్యతను మనలో పెట్టాడు. కానీ దాన్ని మనం నిలుపుకుంటున్నామా? మనం నిలుపుకోవట్లేదు. ఆ అమూల్యమైన విషయాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ బలాన్ని, ఆ శక్తిని, ఆ టాలెంట్స్ని మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం? లోకానికి ఉపయోగిస్తున్నాం. సాతాన్ని సంతోషపెట్టడానికి,
తల్లిదండ్రుల్ని దుఃఖపెట్టడానికి, పెద్దవారిని సిగ్గుపరచడానికి, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని సిగ్గుపరచడానికి నువ్వు ఉపయోగిస్తున్నావే కానీ ఎక్కడన్నా కానీ దేవుణ్ణి మహింపరచడానికి ఉపయోగిస్తున్నావా? ఒక్కసారి చూసుకోవాల్సిన విషయం ఉంది. నీకెంతో అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానంతో సంపాదించుకోరా, సుఖంగా ఉండాలంటే సంపాదించిన సంపాదన ఎక్కడ పోగొట్టుకున్నాం? తాగుడికి, వ్యభిచారానికి, మోసం చేయడానికి. కానీ 10 కుటుంబాలకి సహాయం చేయడానికి, దేవుని పేరట ఒకరిని ఆదుకోవడానికి మనం ఎక్కడైనా ఉపయోగిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. నీ పొరుగువారు కష్టపడుతూ ఉంటే వాళ్ళని చూసి నవ్వడమే తప్ప వారికి ఏదైనా హెల్ప్ చేయడానికి వారి గురించి ప్రార్థన చేయగలుగుతున్నామా? వాళ్ళు నీతో మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా. నీ సమయాన్ని, నీకు ఇచ్చిన శక్తిని, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని, నీకు ఇచ్చిన వాక్యాన్ని నువ్వు ప్రవచించి ప్రార్థన చేయకూడదా వారి కోసం? దయచేసి ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ద వే యు ఆర్ క్రియేటెడ్, నువ్వు ఏ విధంగా సృష్టించబడ్డావో అదే విధంగా ఉండమని దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఒకసారి లెట్ us go to Psalms 139 14 to 17. When we see, we can just, I don't go through completely, but we can see, I praise you because I have made fearfully and wonderfully made. I am fearfully, wonderfully made. That's why I am praising you, Lord. 16th verse you can see, your eyes saw my unformed body. All the days ordained for me were written in your book before one of them came to be. 17th verse if you see, how precious to me are your thoughts, God. How precious of your thoughts. Your eyes found me, unformed body, and that is ordained, and also for me were written in your book before they have come into the action. Yes, it is written in this before I was formed in mother's womb. So God knows about you. Before the foundation of earth, He knows you. He formed you. He is the one who formed. He knows where you are supposed to take birth, in which family, who is your mother, who is your father, who is your husband, who is your wife, who is going to be your children. Everything God knows. ప్రతి ప్రణాళిక దేవునికి తెలుసు. ఒక్కసారి తెలుగులో చదువమ్మా. నీవు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నేను రహస్యమందు పుట్టినవాడు, అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన వాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు అంటున్నాడు. నేను పిండముగా ఉండగా నీ కనులు నన్ను చూసాను అంటున్నాడు. అంటే నీ పుట్టుకకు ముందే నిన్ను ఎరిగిన దేవుడు. నువ్వు ఏ రంగులో పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, నీ జుట్టు ఎలా ఉండాలి, నీ గోల్డ్ ఎలాగ ఉండాలి, నీ కళ్ళు ఎలాగ ఉండాలి, నువ్వెంత హైట్ ఉండాలి, ప్రతిదీ నిర్ణయించినటువంటి ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తివి నువ్వు. ఇక్కడ చక్కగా యు ఆర్ మేడ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ అని తెలుగులో ఏముందమ్మా? ఆశ్చర్యముగా
భయముతోనూ ఆశ్చర్యముతోనూ ఎంతో భయముతో జాగ్రత్తగా తయారు చేయబడ్డాను. ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా నువ్వు తయారు చేయబడ్డావు. నడవడం ఒక ఆశ్చర్యం, మాట్లాడడం ఒక ఆశ్చర్యం, చూడటం ఒక ఆశ్చర్యం, నువ్వు చేసే కార్యాలు ఒక ఆశ్చర్యం. నువ్వు పుట్టిన తర్వాత ఒక టీచర్ అవుతావు, అదొక ఆశ్చర్యం. ఒక ఇంజనీర్ అవుతావు, ఆశ్చర్యం. ఒక సైంటిస్ట్ అవుతావు, ఆశ్చర్యం. నీకు ఇచ్చిన జ్ఞానముతో ఎన్ని పనులు ఈ లోకంలో దేవుడు చేయిస్తున్నాడు చూడు. ఒక మంచి కార్యాల కోసం నిన్ను తయారు చేశాడు. ఈ సృష్టిని కాపాడడానికి, సృష్టిని నిలబెట్టడానికి ఆ జ్ఞానం నీకు ఇచ్చాడు, కానీ సృష్టిని పడగొట్టడానికి, సృష్టిని పాడు చేయడానికి కాదు. See, people are trying to make some rackets and trying to go to the moon and to say that we found moon. Moon is already there in the creation. What do you want to found? I found the galaxy. I've invented this. What you invented, it's already there. There is nothing to invent. You started knowing. Maybe you wanted to see from closer. But whereas a man of God like DJ Dinakaran, he crossed all those things, the galaxies, and went to the heaven, sat in the presence of God and came back. If you have the close relationship with your God, you can travel in spirit. You can cross all these galaxies and go to heaven and sit with your holy God, your creator, and come back. You don't need any racket. You don't need all these facilities which you are spending millions of dollars. You don't need that. You need the relationship with God. ఈ రోజున అవి కనుక్కున్నాం, ఇవి కనుక్కున్నాం. ఏం కనుక్కున్నాం? చంద్రుడిని కనుక్కున్నాం, చంద్రుడి మీద అడుగు పెట్టాం. ఈ గ్యాలక్సీస్లో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చూడగలిగాం, మేము వెళ్ళగలిగాం ర్యాకెట్స్లో పంపించి. అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, నువ్వు కనుక్కున్నది ఏం లేదు అక్కడ. నువ్వు కొత్తగా ఇన్వెంట్ చేసింది ఏమీ లేదు. సృష్టిలో ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, సృష్టికర్త పెట్టాడు. ఇంత కొన్ని కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టుకొని మిషన్లు తయారు చేసి అక్కడికి వెళ్ళి నేను కనుక్కున్నాను అంటాం కాదు. మన డీజే దినకరన్ లాంటి గొప్ప దైవ సేవకులు దేవుని సన్నిధిలో కూర్చొని శరీరాన్ని వదిలి ఆత్మతో ప్రయాణం చేసి ఈ గ్యాలక్సీస్ అన్ని దాటుకొని పైకి వెళ్ళి అక్కడ కూర్చొని దేవుని సన్నిధిలో ఉండి గడిపి తిరిగి వచ్చి శరీరంలోకి వచ్చారు. అది గొప్పతనం. నువ్వు కష్టపడి ఆ గ్యాలక్సీల వరకు కూడా వెళ్ళలేకపోయావు కదా. కానీ దైవ సేవకులు, అలాంటి దైవ సేవకులు ఎంతోమంది ప్రార్థనలో ఉండి దేవుని సన్నిధిలో ఉండి ఆ గ్యాలక్సీలు దాటి దేవుని సన్నిధికి వెళ్ళారు. నీకు కావాల్సింది ఆ లౌకిక జ్ఞానం కాదు, సైన్స్ కాదు, దేవుని సత్సంబంధం కావాల్సింది. ఇట్స్ వెరీ సింపుల్. స్పెండ్ యువర్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యువర్ గాడ్. The God who can give you the strength, the God who can give you the miracle to travel. Let your spirit travel to the heaven and come back. Like my first daughter, elder daughter, traveled in spirit, spent with God for 7 hours, and she came back. And she got even healed. You need your faith, your belief, your relationship with God, not any other knowledge of this world. The science cannot take you anywhere. Only it can take you maximum to one level. Yes, that knowledge is needed only to work as an employee somewhere and get your food. I am also eating. I stopped my job. What I learned, I left it. I was also crazy like anybody else to make too much money. When I was having 1 crore, I was eating the same food.
Only 200 grams I should eat, only 200 grams I was eating. And even I'm working for God and for the kingdom, I'm eating the same quantity. Nothing increased. Same mouth, same stomach, same everything. Nothing changed. It's only the desire of my heart, the craziness, the greediness. But today I don't have any greediness. My greediness is only the kingdom of God. Your greediness, your zeal should be for the kingdom of God and for the relationship of God. When you have the right relationship, you can travel anywhere you want in spirit. నీకు ఎప్పుడైతే సత్సంబంధం కలిగి ఉంటావో, నీ సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతావో, నువ్వు కూడా డీజే దినకరలాగా ఏ ఫ్లైటు అక్కర్లా, ఏ ర్యాకెట్ అక్కర్లా, దేవుని సన్నిధికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి రావచ్చు. గ్యాలక్సీలన్నీ దాటుకొని వెళ్ళి పరలోకంలో దేవుని సన్నిధిలో కొన్ని గంటలు గడిపి రావచ్చు. దానికి కావలసింది నీ విశ్వాసం, నీ నమ్మకం, నీ సత్సంబంధము దేవునితో ఆయన సన్నిధిలో గడిపే సమయం. అంతకంటే నీకు కావలసింది ఏం అక్కర్లా, గొప్ప విద్యలేమీ అక్కర్లేదు. నీకు వాక్యము తెలిసి ఉండాలి, ఆయనతో సత్సంబంధం కలిగి ఉండాలి. మరి నా పెద్ద కూతురు కూడా చనిపోయి 7 గంటలు వెళ్ళి దేవుని సన్నిధిలో ఉండి దేవునితో మాట్లాడి దేవుని కలిసి తిరిగి వెనక్కి రాగలిగింది, స్వస్థత కూడా పొందగలిగింది. దానికి కారణం ఏంటి? ఆమె విశ్వాసం, ఆమె నమ్మకం. డాక్టర్స్ కాదన్నారు, కానీ దేవుడు అవునన్నాడు. ఈ రోజున క్రానికల్ డిసీజ్, ఇట్ కెన్ నాట్ బి క్యూర్డ్, బట్ షీ ఈస్ అలైవ్. ఆమె బతికే ఉంది. నువ్వెవరని తెలుసుకోవాలంటే యూ నీడ్ దిస్ మాన్యువల్ ఎవ్రీ డే. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, do not allow anyone to go and judge on you. నిన్ను ఎవరో వచ్చి నిన్ను తీర్పు తీర్చి నువ్వు ఇలా నీ జీవితం ఇది, నువ్వు ఇంతకంటే ముందుకు వెళ్ళలేవు, నువ్వు ఇంతే, నీ అనారోగ్యం ఇంతే, నీ ఆర్థిక పరిస్థితి ఇంతే, నీ కుటుంబ పరిస్థితి ఇంతే, నువ్వు ఇంతే. వాళ్ళకి నువ్వు జవాబు చెప్పు, అంతు లేనటువంటి హద్దులు లేని దేవుడు నన్ను తయారు చేశాడు, నాకు హద్దులు లేవు. హల్లెలూయా. యూ డోంట్ హ్యావ్ ఎనీ బౌండరీస్. You can live beyond the boundaries because God made you as a miracle. He is a miracle working God. Never He fails in your life as long as you are not failing according to the manual. If you fail in this, we don't know. As long as you are walking according to the manual, according to the instructions, you will never fail. And there is no boundaries. If doctor comes and tells you it is an incurable disease, you will overcome that. Because the word says, we all healed by the stripes. You believe that. You meditate that. You prophesy that. You will have that. నువ్వు ఎప్పుడైతే ప్రవచిస్తావో ఈ రాసిన ప్రవచనాల్ని, తప్పకుండా ప్రతిదాన్ని అధిగమించగలిగే శక్తి నీకు దేవుడిచ్చాడు. అది మనం తెలుసుకోగలగాలి. బికాస్ అవర్ మాన్యువల్ మేక్స్ అస్ టు స్టాండ్. Do not compare yourself with anyone. ఎవరితో కూడా మనము సరిపోల్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలాగున్నారు, నేను కూడా అలాగే ఉండాలేమో, లేదు. ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో, ప్రత్యేకమైనటువంటి అందముతో, ప్రత్యేకంగా దేవుడు మనల్ని తయారు చేశాడు. వీఆర్ టోటలీ యూనిక్.
కానీ మనలో ఉన్న అందము ఒకటే, అది క్రీస్తు అందం, క్రీస్తు వెలుగు, క్రీస్తు సువాసన. దాంట్లో మటుకు తేడా లేదు. ప్రతి క్రైస్తవుడి దగ్గర వచ్చే సువాసన ఒకటే, క్రీస్తు సువాసన. ప్రతి క్రైస్తవుల్లో కనిపించే వెలుగు ఒకటే, అది క్రీస్తు వెలుగు, పరిశుద్ధాత్ముని వెలుగు. దాంట్లో తేడా ఉండదు. హైట్లో తేడా ఉండొచ్చు, వెయిట్లో తేడా ఉండొచ్చు, కానీ నీ స్వభావము ఒకటై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అలా చూసుకున్నప్పుడు వెన్ మోసెస్ మదర్ యాజ్ లివింగ్ హిమ్ ఇన్ ఏ బాస్కెట్ ఇన్ టు ద రివర్, షీ డోంట్ నో దట్ షీ ఈస్ లివింగ్ ఏ 10 commandments. She don't know that she is living 5 books. Mother don't know that, but God knows. When mother is leaving that baby Moses into a small basket into the river, she was only worried and she was crying. But she was not crying for the 10 commandments. She was not crying for the 5 books. She don't know already inside Moses. When Saul becoming Paul, nobody knows that New Testament is there inside him. Nobody knows. Even Saul don't know. When he is becoming Paul, he don't know there is a New Testament inside him. So you don't know what is there inside you. What treasure is there inside you. You don't know, I don't know. Because we are creators. Creator made you and me. We are creators. శూన్యములోండి సృష్టించగలిగే శక్తి కలిగిన దేవుడు నిన్ను సృష్టించాడు. కాబట్టి ఆ సృష్టికర్త శక్తి నీలో ఉంది. మోసెస్ని వాళ్ళ తల్లి ఆ చిన్న బుట్టలో పెట్టి నదిలో వదులుతున్నప్పుడు 10 ఆజ్ఞలను వదులుతున్నానని, 5 పుస్తకాలను వదులుతున్నానని ఆయనకు తెలియదు, 5 గ్రంథాలను వదులుతున్నానని తెలియదు ఆమెకి. ఆమె ఏడ్చింది ఆ శారీరకమైన బంధముతో. ఆత్మీయ కళ్ళతో చూడలేదు 10 ఆజ్ఞలు ఆయన ద్వారా అని, 5 పుస్తకాలు మోసెస్ ద్వారా అని ఆమెకు తెలియదు. మరి సౌలు పౌలుగా మారుతున్నప్పుడు సౌలుకు తెలియదు, పౌలుకు తెలియదు క్రొత్త నిబంధన ఆయన ద్వారా వస్తుందని. మరి నీ ద్వారా ఏమొస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. హల్లెలూయా. నీ అమూల్యమైనటువంటి ఈ మట్టి కుండలో ఎంత అమూల్యం ఉందో, కానీ నువ్వు ఎంతగా చదువుతూ ఉంటావో నీ ఆత్మీయ కళ్ళు తెరవబడతా ఉంటాయి. నీ అమూల్యత, నీ మరి ఆ బలమైనటువంటి ఆధిక్యత నీలో ఎంత ఉన్నదని తెలుసుకోగలిగింది ఆ సృష్టికర్త ద్వారానే. యూ హ్యావ్ టు గో బ్యాక్ టు హిమ్, గో బ్యాక్ టు ద మ్యానుఫ్యాక్చరర్, గో బ్యాక్ టు ద మాన్యువల్. ఇఫ్ యూ గో బ్యాక్ టు ద మాన్యువల్, యూ విల్ గెట్ ద ఇన్స్ట్రక్షన్స్. If you follow the instructions, you will know the goal. ఏదైతే నీ కొరకు మరి ఏర్పాటు చేయబడినటువంటి ఆ గమ్యానికి నువ్వు చేరాలి అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయినప్పుడే. ఎప్పుడైతే ఫాలో అవుతావో ఆ గమ్యానికి నువ్వు చేరినప్పుడే నువ్వు ఎవరని తెలుస్తుంది. నీ ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతాయి, ఎన్ని కుటుంబాలు నిలబడతాయి, ఎంతమంది స్వస్థత పడతారు, ఎంతమంది విడుదల పొందుతారు, అది నీకు తెలియదు, నాకు తెలియదు. నేను పాపంలో జీవించేటప్పుడు నేను ఎవరో నాకు తెలియదు. ఆ తాగుడు తప్ప, ఆ వ్యభిచారం తప్ప, డబ్బు తప్ప నా కళ్ళు బైర్లు కమ్మి ఉన్నాయి, నాకేది తెలియదు. ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నానో పచ్చిక బయళ్ళలోకి పరిగెత్తాను. పచ్చిక బయళ్ళు ఇక్కడ సరిపోలా, ఇండియాలో. ఆఫ్రికాలో పచ్చిక బయళ్ళు దూరం నుండి చూస్తే కొండలు కూడా పచ్చిక బయళ్ళలా కనిపిస్తాయి. వెళ్ళా. ఐ స్టార్టెడ్ రన్నింగ్ ఫర్ ద గ్రీన్ ప్యాస్చర్స్, స్టార్టెడ్ రన్నింగ్ ఫర్ దెమ్. When I went to Africa, I saw a beautiful green pastures. When I went to the green pastures, I saw a beauty. I saw a beauty. I fell in love. I fell in love with that beauty.
Today I could not live that beauty. I could not come out. That is my Christ. That is my Christ. I left everything. I left everything behind. Today those things are below my dignity. My dignity is my Jesus. పచ్చిక బయళ్ళ కోసం పరిగెత్తే జీవితాంతం. అలాగే పరిగెత్తుతూ ఆఫ్రికాకి వెళ్ళా. ఓ చక్కటి పచ్చిక బయళ్ళలో ఒక అందాన్ని చూశాను. అందానికి బానిసనైపోయాను. అందం చేతులు పట్టుకొని నడిపించినప్పుడు నడుస్తూ వచ్చాను. ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. అందం ఎవరో కాదు, నా క్రీస్తు. హల్లెలూయా. నా క్రీస్తే అందం. అమూల్యమైనటువంటి ఆ చక్కటి అందమైనటువంటి సృష్టికర్తను చూసిన తర్వాత లోకమంతా కూడా చేదుగా అనిపించింది. లోకమంతా కూడా చీకటి అనిపించింది. ఆ వెలుగులోకి నడిచిన తర్వాత తిరిగి వెనక్కి చూడలేకపోయాను. ఆ సృష్టికర్తనే చూసుకుంటా, ఆ అందాన్ని చూసుకుంటా, ఆనందిస్తా ఆయన సేవలోకి బానిసనైపోయాను. ఈ రోజున అది రుచి చూడగలిగితే నువ్వు ఈ లోకం వైపు చూడవు. లోకంలో ఏది కూడా నీకు రుచిగా అనిపించదు. ఈ లోకంలో ఏది కూడా అందంగా అనిపించదు. ఆ అందంలో ఉన్నటువంటి ఆ పరిమళ తైలపు వాసన, ఆ సువాసన ఈ లోకం ఏది కూడా ఇవ్వలేదు నీకు. నువ్వు కోట్లు పెట్టుకున్న సెంటు కూడా ఇవ్వలేదు. ఆ తీయదనం ఏ తీయన ఇవ్వలేదు. ఏ కలం రాయలేనటువంటి రచన అది. హల్లెలూయా. ఏ కవిత కూడా రాయనటువంటి గ్రంథం అది. నువ్వు చదువుతూ ఉంటే దాంట్లో ఉన్నటువంటి మాధుర్యమైనటువంటి ఆ మధురము వర్ణించలేనటువంటి మధురం. ఒక్కసారి దానికి బానిస అయిపోతే తిరిగి దాంట్లో బయటికి రాలేవు. ఆఖరి శ్వాస కూడా దాంట్లోనే, ప్రతి అడుగు దాంతోనే. ఈ రోజున దేవుడు అదే మొదటి ప్రేమకి తిరిగి రమ్మన్నాడు. నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు అదే మొదటి ప్రేమకి. ఎందుకంటే ఆయన సృష్టించుకున్నది దాని గురించి. మరి ఇందాక కార్ల గురించి మాట్లాడుకున్నాం కదా. మరి ఇక్కడ మన మధ్యలో రవి అన్న దగ్గర కారు ఉంది. ఆయనకు తెలుసు. ఆయన కారులో స్పీడోమీటర్ మీద 120 180 కిలోమీటర్స్ అని ఉంటుంది, లిమిటెడ్ స్పీడ్. అదే బిఎండబ్ల్యూకి వెళ్తే 220 ఉంటుంది, ఇంకో దాంట్లో 180 ఉంటుంది. కానీ 180 నడిపిద్దామంటే రోడ్లు సరిగ్గా లేవు, జనం. దాంట్లో ఇచ్చాడు, మీటర్ మీద ఇచ్చాడు 200 కిలోమీటర్స్ అని. ఇక్కడ నడిపించలేకపోతున్నాము అని ఆ కార్ని డిస్క్వాలిఫై చేస్తామా? కెన్ యూ డిస్క్వాలిఫై ద కార్ బికాజ్ యూ కెనాట్ డ్రైవ్ బికాజ్ ఆఫ్ ద రోడ్ కండిషన్? యూ కెనాట్ డిస్క్వాలిఫై. యూ కెనాట్. ఎక్కడ ఎలా నడిపించాలో ఈ మాన్యువల్ని చూసినప్పుడు అర్థమవుతుంది. నీ జీవితం కూడా ఎంతో స్పీడ్గా వెళ్ళాలని నువ్వు ఆలోచించవచ్చు. కానీ పరిస్థితుల వలన స్లోగా వెళ్ళినంత మాత్రాన యూ కెనాట్ గెట్ డిసప్పాయింటెడ్ అండ్ డిస్కరేజ్డ్. రీడ్ ద మాన్యువల్. ద మాన్యువల్ కెన్ టీచ్ యూ హౌ లాంగ్ యూ కెన్ వాక్ ఇన్ విచ్ రోడ్, వాట్ ఈస్ ద స్పీడ్ యూ హ్యావ్ టు మెయింటైన్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. టెస్ట్ ట్రాక్ మీకు వెళ్ళినప్పుడు ఫుల్ స్పీడ్లో వెళ్ళచ్చు, అప్పుడు వరకు వెయిట్ చేయక తప్పదు. కానీ నా దేవుడు నేను అడిగాను, తండ్రి మరి ఇలా ఉంది కదా రోడ్డు, కెన్ ఐ గో ఇన్ స్పీడ్? యు నో వాట్ హీ సెడ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ వెన్ యూ బిలీవ్. దట్ ఈస్ ద ఆన్సర్ హీ గేవ్ మీ. తెలుగులో ఏంటి? సమస్తము సాధ్యము నువ్వు నమ్మినప్పుడు. ఎస్, ఆన్ దిస్ రోడ్ ఆల్సో కెన్ గో స్పీడ్ ఇఫ్ యూ హ్యావ్ ద ట్రిక్స్. నీకు తెలిసి ఉండాలి. యూ షుడ్ నో హౌ టు డ్రైవ్. దట్ కమ్స్ ఫ్రమ్ ద మాన్యువల్. హల్లెలూయా. ఎప్పుడైతే కూడా నువ్వు
ఆయన అడిగి నువ్వు నేర్చుకొని ఆయన ఇచ్చినటువంటి మాన్యువల్ నువ్వు చదివినట్లయితే తప్పకుండా యూ కెన్ గెట్ ఇట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పముతో ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచి. ఎప్పుడు ముందుగానే ఆయన యందు స్వాస్థ్యముగా అంటున్నాడు, అంటే ఆయన సొంతముగా, ఆయన స్వాస్థ్యముగా నన్ను నిర్మించాడు ఒక ప్రణాళిక చొప్పున. దట్స్ వై if you see Ephesians 1:11, in him we are also chosen, having been predestined according to the plan of him who works out conformity with purpose of his will. According to his will he predestined us. It is not ourselves we came to this stage. నువ్వు అనుకోవచ్చు, నేను ఈ స్థితి వరకు నేను నా జ్ఞానముతో, నా కష్టము జార్జమితంతో, నా తెలివితేటలతో నేను వచ్చానే కాదు. ఆయన నిన్ను నిలబెట్టాడు ఈ స్టేజ్లో. ఆయన ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని, ఆయన ఇచ్చాడు ఆ శక్తిని, ఆయన ఇచ్చాడు ఆ ప్రణాళికని. ఆయన్ని మరిచి మనం జీవించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 చూడండి. 2:10 ఎఫెసీయులు 2:10 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. హల్లెలూయా. సత్క్రియల కోసం. దేనికోసం అమ్మా? సత్క్రియల కోసం, మంచి పనుల కోసం. ఎవరి ద్వారా? క్రీస్తునందు, యేసుక్రీస్తునందు సృష్టింపబడ్డాం. ఆయనలో, ఆయన పరిమళముగా, ఆయన సువాసనగా, ఆయన మహిమలో ఒక భాగంగా మనం ఏర్పరచబడ్డాం. బికాస్ వెన్ వి సీ ఇన్ ఇంగ్లీష్, we are his handiworks in Christ to do good works in advance, predestined. ఆయన నిన్ను నన్ను తయారు చేసి నిలబెట్టుకున్నది ఆయన మహిమని, ఆయనని లోకానికి చూపించడానికి కానీ, ఆయన్ని సిగ్గుపరచడానికి కాదు. టు డూ గుడ్ వర్క్స్ అంటున్నాడు. You are not a mistake. You are with a purpose. By mistake గా నువ్వు పుట్టలేదు, ఒక పర్పస్గా పుట్టావు, ఒక ప్రణాళికతో పుట్టావు. నాట్ బై మిస్టేక్. ఏదో పుట్టాము అనవసరంగా. చాలాసార్లు చాలామంది అంటారు, ఈ కుటుంబంలో నేను ఎందుకు పుట్టానంటారు. ఆ కుటుంబంలో నిన్ను పుట్టించింది ఆ కుటుంబం కొరకు, ఆ వంశము కొరకు. ఆ వంశము ఇన్ని సంవత్సరాల నుండి చీకట్లో ఉంది, నిన్ను వెలుగులోకి నడిపించాడు, ఎన్నుకున్నాడు. ఆ కుటుంబాన్ని, ఆ వంశాన్ని వెలుగులో నడిపించడానికి నిన్ను ఎన్నుకున్నాడే కానీ దాన్ని శపించడానికి, దాంట్లోని దూరంగా పారిపోవడానికి కాదు. కొంతమంది తనయులు ఉన్నారు ఈ రోజున, ఇంటి పేరు నచ్చట్లేదు, ఫ్యాషన్గా లేదు, ఏదో పాత గొంగల్లాగా ఉంది ఆ పేరు, ఇంటి పేరు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. కోర్టుకు వెళ్ళి మంచి ఇంగ్లీష్ మోడర్న్ పేరు పెట్టుకుంటారు.
పేర్లు మార్చుకున్నంత ఊర్లు మార్చుకున్నంత మాత్రాన ఏది నడవదు. నీ మనస్సు మార్చుకో. నువ్వెవరో తెలుసుకో. నీ ప్రణాళిక ఏంటి? నువ్వు ఎవరిని అడగాల్సిన జ్యోతిష్కుని అడగనక్కర్లేదు, చిలకల దగ్గరికి వెళ్ళి అడగనక్కర్లేదు, లేదా ఇంకెవరి దగ్గరికి వెళ్ళి అడగనక్కర్లేదు. నువ్వు ఎవరో తెలుసుకోవాలంటే దిస్ మాన్యువల్ కెన్ టెల్ యూ హూ యూ ఆర్ ఇన్ క్రైస్ట్. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యూ మస్ట్ నో హూ యూ ఆర్ ఇన్ క్రైస్ట్. Leave everyone's opinion on you which puts you down. If you take somebody's opinion, that can put you down. ఇంకొకరి సలహా తీసుకుంటే నిన్ను దిగచార్చి కింద పెట్టి వాళ్ళు చూపిస్తారు నువ్వెవరన్నది. ఎవరి సలహా నువ్వు అక్కర్లేదు. ఓన్లీ యువర్ మ్యానుఫ్యాక్చరర్ షుడ్ టెల్ యూ అబౌట్ యూ. బీ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. నువ్వు సృష్టికర్తే, నువ్వెవరని చెప్పాలి. నీ సృష్టికర్తే ఎందుకని చెప్పాలి. నీ సృష్టికర్తే నీలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఆ వాల్యుబుల్ థింగ్స్ ఏమున్నాయో చెప్పాలి. నీ సృష్టికర్తే నీ బలహీనతలో బలపరచాలి. ఇంకెవరూ చేయలేరు. ఆ సృష్టికర్తని ఆనుకొని జీవించినంత కాలము నీ జీవితం వెలుగులోనే ఉంటుంది, నీ జీవితం బలంగానే ఉంటుంది, నీ జీవితం సంతోషంగానే ఉంటుంది, నీ జీవితం సమృద్ధిగానే ఉంటుంది. హల్లెలూయా. క్రైస్తవా, నువ్వు దాన్ని దీన్ని వెతుక్కొని వెళ్ళొద్దు. నువ్వు వెతకాల్సింది దీంట్లో నీ కొరకు రాయబడింది. దీంట్లో వెతుకు. దీంట్లో నువ్వు ఎక్కడున్నా వెతుకు. నీ కొరకు ఏముందో వెతుకు. నీ బాధ్యతలు ఏంటో వెతుకు. ద హిడెన్ సీక్రెట్స్. అమూల్యమైన విషయాలు నీ కొరకు దాయబడి ఉన్నాయి ఇక్కడ. ఇంకెవరిని అడగనక్కర్లా, ఎవరి సలహాలు అక్కర్లా, ఏ జ్యోతిష్కము అక్కర్లా. దీన్ని నువ్వు జీర్ణించుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, దీంట్లో గాన నువ్వు ఈ మాన్యువల్లో గాన, ఈ పుస్తకంలో గాన ఏం రాయబడింది నీ గురించి నువ్వు తెలుసుకోగలిగితే, యూ విల్ నెవర్ బీ ఏ ఫెయిల్యూర్. యూ విల్ నెవర్ బీ ఏ ఫెయిల్యూర్. ఎక్కడ తప్పిపోయే జీవితం మనకు ఉండదు, దిగజారే జీవితం ఉండదు. మన ప్రతి అడుగు, ప్రతి శ్వాస ఆనందకరంగాను, సమృద్ధితోనూ సమాధానంతోనూ నింపబడి ఉంటుంది. హల్లెలూయా. ఈ వాక్యము ఈరోజు దేవుడు మన కొరకు, మన కళ్ళు విప్పడానికి దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నోసార్లు కన్ఫ్యూజ్ అయ్యి మనం ఎక్కడెక్కడో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కానీ నీ కొరకు, నా కొరకు రాయబడింది దీంట్లో అర్థం చేసుకున్నప్పుడు మన శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. అందుకని నరపుత్రుడా నువ్వు ప్రవచించు అంటున్నాడు. ఎముకల్లోకి తీసుకెళ్ళి నరపుత్రుడా నువ్వు ప్రవచించు. నీ ప్రవచనము ఆ ఎండిన ఎముకలు లేచి నడుస్తాయి అంటున్నాడు. ఆ ప్రవచించడానికే నీకు నాకు శక్తి ఉంది. నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. దీంట్లో ఉన్నటువంటి వాక్యాన్ని నువ్వు ప్రవచించినప్పుడు ప్రతిదీ కూడా శూన్యముగా ఉన్న నీ జీవితాన్ని నువ్వు సృష్టించుకోగలవు. ఎందుకంటే సృష్టికర్తను తయారు చేశాడు. నువ్వు ఒక చిన్న సృష్టికర్తవి. ఈ లోకాన్ని సృష్టించిన మహోన్నతమైనటువంటి సృష్టికర్త నిన్ను నన్ను ఒక సృష్టికర్తగానే తయారు చేశాడు, కానీ ఏ గాడిదగాను కుక్కగాను సృష్టించలేదు. ఆయన స్వరూపంలో సృష్టించుకున్నాడు. ఎందుకంటే ఆయన చేయగలిగిందంతా నువ్వు నేను చేయగలవని. హల్లెలూయా. సో మే గాడ్ బ్లెస్ యూ. లెట్ దిస్ వర్డ్ లిఫ్ట్ us to the heights where God wanted. May God bless you. Amen. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, మహోన్నతుడా, శుద్ధుడా, మా గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమెవరమో తెలుసుకోవడానికి తండ్రి రాయబడినటువంటి పుస్తకాన్ని తొంగి చూడమని మీరు చెబుతున్నటువంటి వాక్యానికి మీకు వందనాలు.
ప్రభువా, మీ సన్నిధిలో మీ చేతును అందుకొని మా ఆత్మీయ కళ్ళు తెరుచుకొని మీ రక్త ప్రోక్షను నిలబెట్టుకోమని బతిమాలుకొంచున్నాం తండ్రి. మా జీవితాలను మేము సరిదిద్దుకోవడానికి తండ్రి మీరు చూపించిన మార్గాలకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మేము అధిగమించి తండ్రి మేము మీకు సాక్షులుగా, ఈ లోకానికి సాక్షులుగా ఉండగలిగే కృపని మాకు ప్రసాదించండి. అన్ని విషయాలు తండ్రి మీరే మాకు తోడుగా ఉండి ఇక ముందు తండ్రి ఎక్కడా కూడా కాలు జారి పడిపోకుండా మీ చేయుతను అందుకొని మీ సన్నిధిలో ఉండి మేము కూడా తండ్రి మిగిలిన తండ్రి గొప్ప సేవకుల్లాగా సంతోషకరమైనటువంటి సమృద్ధి జీవితాన్ని మేము జీవించగలిగే కృపని మాకు ప్రసాదించమని ప్రభు అయిన ప్రియరక్షకుడనే యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.